సో సిద్ధు క్యారెక్టర్లో ఏదైనా ద క్వాలిటీస్ విచ్ యూ వాంట్ టు టేక్ ఇట్ అంటే ఏం క్వాలిటీస్ తీసుకుంటారు? అదే వాడు స్టిక్ అని అన్న వాడి థింగ్, వాడు నమ్మిందానే సిద్ధాంతాన్ని వాడు చాలా గట్టిగా నమ్ముతాడు. ఈజ్ నాట్ ఏ గాయ్ ప్రతి చిన్నదానికి అటు ఇటు ఊగే మనిషి కాదు. ఏదైనా చాలా స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంటాడు. డిటర్మైండ్. మరి సిద్ధు ఒక డైలాగ్ చెప్పారు ఏంటంటే నేను తప్పు చేయనప్పుడు నేను సారీ చెప్పను అని. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి దాంట్లో మీరు ఒక అరవడం, కోపం వచ్చినప్పుడు అరిచారు చూడండి, అది చాలా ఫైర్ఫుల్ అనిపించింది, చాలా అగ్రెసివ్ కనిపించింది అనమాట. ఒక అర్జున్ రెడ్డి టైప్, ఏమనుకోవద్దు ఇలా అంటున్నాను. దట్ వాజ్ టూ గుడ్. అండ్ సారీ చెప్పను అని చెప్పిన వర్డ్, సపోజ్ ఏదన్నా సినారియో మన వల్ల మారుతుంది, మన వల్ల కొంచెం మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు సారీ చెప్పడంలో తప్పేంటి? ఏమో తప్పేం లేదు. సో అంటే మీరు అక్కడ చాలా అగ్రెసివ్గా డైలాగ్ చెప్పారు కదా, సో తప్పు లేనప్పుడు చెప్పడంలో తప్పు అంటున్నాను. మన తప్పు ఉన్నప్పుడు కూడా మేబీ మన సారీ వల్ల కొన్ని చేంజెస్ జరగచ్చేమో, మేజర్ చేంజెస్ అండ్ గుడ్ థింగ్స్ మైట్ హ్యాపెన్. సినిమాలో అవన్నీ ఉన్నాయి. మీరు మాట్లాడేస్తే ఇంక సినిమాలో ఇంకేమో నేను ఆల్రెడీ సగం బయట పెట్టేసా, ఇలా మాట్లాడితే ఇంక సగం బయటకు వచ్చేస్తా. అయ్యో, నేను మాటలో పెట్టి తీసుకుందాం అనుకున్నా, బట్ ఇది కుదరట్లేదు.